ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. తిరుపతి ఉన్నాడో ఏటన్నా పోయిండో. తిరుపతి అన్న చిన్నమ్మా. ఏంది బిడ్డ రాజకుమారు? తిరుపతి అన్న లేడా చిన్నమ్మ? అయ్యో లేడు బిడ్డ, ఆడు బయటికి పోయినట్టున్నాడు. ఏంది ఇటు వచ్చినావు? భోజనానికి రమ్మందామని వచ్చిన చిన్నమ్మ. ఇప్పుడేం భోజనాలు బిడ్డ? మీ అయ్యా ఏం దావతి ఎత్తాడు? నిన్న కొండగట్టు పోయినాం. ఆ చిన్నదానికి ఎంటికలు తీసినాం. అదొకటి ఆటపిల్లని కోసుకొచ్చిన. ఇంటికన్నే భోజనాలు పెట్టినాం. అన్నని కూడా రమ్మందామని వచ్చిన. సరే బిడ్డ, వచ్చినాక చెప్తుంది. సరే మీరు కూడా రాదు. అత్తం బిడ్డ. సరే చెప్పు మరి, మర్చిపోకు. సరే బిడ్డ చెప్తా. సరే పోతాను. మీ అయ్యకైతే చెప్పు మరి, వదినత్తందని. చెప్తా. అత్తమ్మ, రాజకుమారు కొండగట్టు ముచ్చటంటే నాకు ముచ్చట గుర్తుకొచ్చింది. ఏంటిదే? అప్పట్లో నీకు పానం మంచిగా లేనప్పుడు మనం కొండగట్టుకు పోతామని మొక్కుకున్నాం కదా అత్తమ్మ. నిన్న మొన్నంటే పనులుండే, ఎక్కడి పనులు అక్కడ అయిపోయినాయి. పోదాం అత్తమ్మ. నిజమేనే, ఆపత్తి మీద మొక్కుతివి అటే మర్చిపోతివి. రేపు పోదామానే మరి? పోదాం అత్తమ్మ. మళ్ళా 4 రోజులు అయితే పనులు స్టార్ట్ అవుతాయి. మీ కొడుకో దిక్కురుకుతాడు, నేను దిక్కురుకుతా. పనులు లేనప్పుడే పోయేసేద్దాం. సరే అట్లయితే బుజ్జుకును అల్లునికి చెప్పాలి, అలాంటి రమ్మనాలే. రేపు ఎట్లా కొండగట్టు పోదాం అనుకుంటాను కదా అత్తమ్మ. ఇంట్లో ఓటు ఉంటే ఓటు లేవు, సామాన్లు తేవాలి కదా. సామాన్లకు పోయినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి చెప్పి సామాన్లు పట్టుకొని వస్తాం. సరే బిడ్డ, మరి తిరుపతి గానికి ఫోన్ చేయి, ఆడు ఏడున్నాడో. రాజకుమార్ భోజనానికి రమ్మనే, పోయి తినస్తాడు. ఈ భోజనానికి ఆయన ఏం పోతాడు కానీ నువ్వు పోయిరా. మేమిద్దరం పోయి సప్నంలోకి చెప్పి అట్నే సామాన్లు పట్టుకొస్తాం. సరే మరి, నేను భోజనానికి పోతా. సరే అత్తమ్మ. అరే చెల్లే, సప్న, అన్నయ్య ఇప్పుడే వస్తారా? మంచిగా వదినా కూసారి బావేంట్రా? ఉన్నాడన్న, కూసారి మీరు, నేను వెళ్ళి తీసుకొస్తా. మా బామ్మర్దేంది ఈ టైంలో వచ్చిండు? ఏందన్నా గింతెండలు వచ్చిర్రు? నీతో ముచ్చట చెప్దామని వచ్చిన చెల్లె. ముచ్చటనా? ఏం ముచ్చట? నిన్ను మన ఇంటికి ఒక 4 రోజులు తోలుకోవాలని వచ్చిండ్రా. ఏందన్నా ఇప్పుడు మన ఇంటికి వచ్చుడా? అబ్బో, బావకి లీవులు లేవన్నా. నేను అక్కడికి వచ్చిందనుకో, వంట చేసుకునుడు తినుడు మస్తు ఇబ్బంది అవుతుంది. నేను ఇప్పుడు రానన్నా, మళ్ళీ ఎప్పుడన్నా వస్తా. చూసినావా నే మౌనిక, మా బావని ఇటుపెట్టి మా చెల్లె రాదని నీకు ముందే చెప్పిందా? నేను చెప్పినట్టు అయింది. ఏ ఊకో నీ పరష్టం. సప్న, ఆ మధ్య అమ్మకు జ్వరం వచ్చినప్పుడు కొండగట్టు కత్తనని మొక్కుకున్నాం. రేపు పోదాం అనుకుంటాను, మీకు చెప్పిపోదామని వచ్చినాం. పోదాం రాది రేపు. సరే వదినే. అన్నా నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావానే? అదేం లేదు. బావా నమస్తే. నమస్తే బామ్మర్ది. నమస్తేరా. తోస్తావా వస్తావా? ఏం సంగతి గింతెండలు వచ్చినావు? నీకు కొండగట్టుకోయేది ఉంది బావా, అందుకోసమే నీకు చెప్దామని వచ్చిన బావా. పోదాం బావా, లీవ్ తీసుకోర్రి. రేపే కూడా ఇప్పటికిప్పుడు లీవ్ అంటే ఎట్లా? కష్టం. నిన్న మొన్న ఏం చేశారు ముందు చెప్పద్దా? ఇయ్యాల పొద్దుగాలనే అనుకున్నాం బావా. నిన్న మొన్న పనులు ఉండే అన్న, పనులన్నీ తీరినాయి.
ఇలా పొద్దున్నే అనుకున్నాం పోదామని, అనుకోగానే మీకు వచ్చి చెప్పినాం. మిమ్మల్ని మించిన చుట్టాలు మాకేమైనా ఉన్నారు. సరే చూద్దాం తీయ ఎట్లుంటుందో ఏమో. వదినే నువ్వు అటు కూర్చో, నేను పోయి చాయ్ పెట్టుకొస్తా. అద్దు సప్న, మేము సామాన్ పోవాలి, పోతాం ఇక. ఏంది ఇప్పుడే పోతారా? ఇప్పుడే వచ్చి చాయ్ కూడా తాగకుండా పోతారా? మేము అన్నం తినే వచ్చినాం, మర్చిపోకుండా అయితే రేపు రాత్రి. సరే వదినే. సరే బా పోతాం మరి, పొద్దుగాలే రాండి, ఎండగా కాకముందే రాండి. సరే సరే చెల్లె. సరే అన్న, మెల్లగో ఎండ బాగా కొడుతుంది. చాయ్ నన్ను తాగకుండా పోతారు. బాయ్. స్వప్న ఆ? దా ఇటు కూర్చో. గప్పట్ల ఒక ముచ్చట చెప్పిన గుర్తుందానే? ముచ్చటనా? ఏం ముచ్చట? నాకేం గుర్తుకు లేదు. ఎన్ని రోజులు అవుతుంది నేను గోల్డ్ చేంజ్ చేయించమని అడిగి? ఆ ముచ్చట అడుగుతా అంటేనే అత్త. సరే చూద్దాంతి. చూసుడు కాదు, ఇప్పుడు అడిగే అవకాశం వచ్చింది, నువ్వు ఖచ్చితంగా అడుగుతా అంటేనే అత్త, లేకుండా నేను రా. ఎన్ని రోజులు అవుతుంది నేను గోల్డ్ చైన్ చేయించుకొని? ఆ చెట్లకు నీళ్లు పడదామని బోరేసిన, పోయి బంద్ అయిపో. సరే. అవురా తిరుపతి, అమ్మా మనం అత్తిమి షెల్లోళ్ళు ఇంకా రాలేదా ఏంది? ఏమో మాకు ఇంతసేపు ఇంకా అత్తలేరు ఇల్లు. మీరైతే అన్ని చదువురి, వాళ్ళు అత్తరు. బయలుదేరంట వారా? ఈ టైం అవుతుంది ఇంకా అత్తలేరు. బయలుదేరినట్టున్నారు అత్తమ్మ, ఈ టైం దాకా ఉంటారా కానీ ఎన్నో అయినట్టున్నారు. సరే అవన్నీది, మనం అదొకటి చదవ వరకు అత్తరు. అవురా తిరుపతి, మీ బామ్మరిదేరా? ఆ కార్ల సామాన్ ఉన్నాయి, ఆ సామాన్ తీసుకురాని వేండాడు. సరే మీరైతే చదువురి అన్ని. సరే మౌనిక, అన్ని పెట్టినావానే? అన్ని పెట్టిన అత్తమ్మ. ఆ గంజు అదొకటి, అందులో ఉల్లిగడ్డలు అవోటి ఒకటి వేసినావా? అన్ని వేసిన. ఏమైందిరా తిరుపతి, ఇంకా షెల్లు నువ్వు బావ రాకపాయే? ఇల్లు ఎప్పుడు వస్తారే, మస్తు ఎండ కాబట్టి మనం అయితే పోయి దర్శనం చేసుకొచ్చుకుందాం పారి. ఏ ఊకో, పతాక వాళ్ళని పిలిచి మనం పోయి దర్శనం చేసుకొచ్చుకుంటే ఏమనుకుంటారు? ఏమనుకుంటారే? అరే ఆగురా, వాళ్ళైతే రాని. ఇంకెప్పుడు వస్తారే? టోటల్ అందరు పోవట్టే, వాళ్ళు వచ్చేలోపు మనం పోయి దర్శనం చేసుకొచ్చుకుందాం పా అమ్మ. ఇంటి దగ్గర చెప్పింది గుర్తుంది కదా, నేను ఏది అడుగుమన్నానో అది అడగాలి ఖచ్చితంగా. అరే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మనం ఏడికొచ్చినాం, నువ్వేం అడుగుమంటున్నావు? ఇప్పుడు కాదు, మళ్ళీ ఎప్పుడన్నా అడుగుతుంది. అంతేనే, ఎప్పుడు మీ అవ్వగారికే సపోర్టు. పోయిగా నువ్వే పో, నేను రాను. ఇక్కడ దాకా వచ్చి రానంటే ఎట్లా? వాళ్ళు మన కోసం చూస్తారు కావచ్చు. పోదాంపా. నేను రానే, పో. ఇక్కడ దాకా వచ్చి నువ్వు రాకుండా నేను పోతే వాళ్ళేమనుకుంటారు? నువ్వు కోపంగా ఉండకు, నీకు దండం పెడతా. ఏదన్నా ఉంటే ఇంటికి పోయినాక మాట్లాడుకుందాం. పోదాంపా. సరే పా, తప్పుతుందా? వాళ్ళు రాని, వచ్చినాక పోదాం. నీ అచ్చుడు పాడుగాను, నేను పతాకం పోయి ఇంటికి పోయి చెప్పొచ్చినగా అదే పొద్దుగాల లేచినామని. అరే పోయిన పొద్దు ఎట్లయినా పోతుంది కాదురా, వాళ్ళు రాని, వాళ్ళు వచ్చినాక అందరం కలిసి దర్శనం చేసుకొని
బుక్కడంత పువ్వు వండుకొని తిందాం. ఎందుకే ఎగిరిత పడతావు? ఇదేమన్నా చలికాలమా అనే ఎండ ఎట్లా కొడతాను చూడు. మనం ఎప్పుడు ఓవుడు, ఎప్పుడు అక్కడ దర్శనం చేసుకుడు, ఎప్పుడు అచ్చుడు, ఎప్పుడు అనుకునుడు. ఆగరాదురా, జర ఓపిక పట్టు. మీకే తెరవని ఆ సంగతి అంతా. ఆగో అత్తారుగా. బిడ్డ మంచిగున్నావానే? మంచిగా ఉందమ్మా. అల్లుడు మంచిగున్నావా బిడ్డ? ఏంది బావా గింత లేట్ అయింది? అయ్యో ఏంది స్వప్న నడుచుకుంటూ వస్తారు బండేది? బండి మీద వచ్చినాం వదినే. అక్కడ చెట్టు కింద పెట్టొచ్చినాం. కమాన్ కాడ బండ్లు బాగున్నాయి, లోపల రావత్తలేదని చెట్టు కిందనే పెట్టినాం. అవునా? ఏమైంది బావా గింత సేపు చేసిర్రు? పొద్దుగాలు లేసేత్తంది. ఏమైందే చెల్లె? పతాకం ఇంటికి వచ్చి చెప్తుంది కాదే, మీకు పందిరా ఎప్పటికీగా? అరే ఆగురా, రానే వచ్చిర్రు కదా, ఎందుకట్లా మాట్లాడతాను? బుజ్జి పా దర్శనానికి పోదాం. మౌనిక అవి చదిరే కొబ్బరికాయలు అవ్వ ఇవ్వు, దాన్ని గుడికి పోదాం రాని. చూసినావనే మీ అన్న ఎట్లా మాట్లాడుతాడు? కనీసం మందలిచ్చే తెలివి ఉందా వాళ్ళకు? వాళ్ళు దర్శనానికి లేట్ అవుతుందని అట్లా మాట్లాడిర్రు. ఎందుకు అన్నిటికి తొందరపడతావు? లేట్ అయితే అంత నా మీద చూపుతారానే? ఎలా నడుతున్నా వాళ్ళకు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పు? కొంచెం పొద్దున అత్త అయిపో కదా అని అన్నారు. ఇక గీంత ఎన్నికేసుకోవా నువ్వు? సరే కానీ పోదాం పా, దర్శనానికి లేట్ అవుతాను. పా. ఇగో నాకు పువ్వులు కొనియవా? నాతో మాట్లాడద్దని చెప్పినా కానీ ఎందుకు మాట్లాడుతున్నావు? మీ అమ్మ లేదా మీ అన్న లేడా? వాళ్ళని అడకపో. చెల్లి అన్నా పూలు కావాలన్నా పూలు తీసుకొచ్చి నువ్వు వదిన మనిషిని తీసుకోరు. సప్న పువ్వులు కావాలన్నా వదరా, తీసుకో. వదినే అది అన్న గురించి మాకు తెలిసిందే కదా, బాధపడదు. తీసుకో చెల్లి. మౌనిక చెల్లెకిచ్చి నువ్వు ఇన్ని తీసుకో. ఇక్కడ దాకా వచ్చినాం కదా, పోయి ప్రసాదం తీసుకురా రాదు. నీకు అంతగానే తినాలనిపిస్తే నువ్వు పోయి తెచ్చుకో, నన్ను రియకు. అరే ఏమైంది నాకు? ఏది మాట్లాడినా ఇంత కోపానికి వస్తాడు. ఓయ్ గాజులు కొనివా నాకు? ఏయ్, మనం వీడికి వచ్చింది ఎందుకే? మన కోసమా? మీ అమ్మ వాళ్ళు రమ్మంటే వచ్చినాం. నీకు ఏదైనా కావాలంటే మీ అమ్మని అడుగు, ఏదైనా కొనాలంటే నీ అన్నని అడుగు. నన్ను ఎందుకు ఎవరిస్తాను? అరే ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపానికి వస్తాను? ఎవరి మీద కోపమో నా మీద ఎందుకు తిట్టాను? గాజులు కొనివ్వడం కూడా తప్పేనా? తప్పే. కోపంలో ఉన్న నన్ను మందలిచ్చుడు తప్పే. బాబిడ్డ గాజులు కొనుక్కుందువు, నీకు నువ్వు వదిన గాజులు కొనిస్తా పారి.
బుజ్జి పా బిడ్డ. అరే ఏమిటికి నిల్చొని చూస్తాను? బావ కంటే ఏ పందో ఏది, నీకు కూడా ఏ పందో వస్తలేదా? ఇంకా కార్లా నీళ్ళకే అన్న తీసుకురాపో, తీసుకొచ్చి గిడ పెట్టు. కారు తీసుకొచ్చి ఎక్కువ అంటే ఇంకా పని చెప్తారా నాకు? అబ్బా పోరా, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు చెప్పు? మరి ఎక్కడ పని అక్కడనే ఉన్నదిరా. అన్నం వండాలి, కూర వండాలి. జర ఓరా తమ్మి, పో తీసుకురా. ఓ రాదురా, మీ అక్కకు బాగా ఆటకత్తందట. అయ్యో బుజ్జి గుడికాడ లడ్డు ప్రసాదం తెచ్చినావు బిడ్డ, మనిషి కింద పెట్టు. సరే అమ్మా, అలానే ఉంది. అయ్యో తీసుకో. ఇగో ప్రసాదం తీసుకో. ప్రసాదం తీసుకో. నాకేమద్దు. ఏందల్లుడు ఇక దేవుని ప్రసాదం అద్దన పడితివి, తీసుకో. మౌనిక, ఆ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు సప్న కొత్తదే. నువ్వు బియ్యం కడగటానికి నీళ్ళు దేపో. అయ్యో పొయ్యిరవుతులు లేవు కదా. అరే నరిగా గీడా గీ బాటిల్తో నేవిటి కడతానవురా. గా పొయ్యి అంటే పెట్ట నీకు పొయ్యిరవుతులు దేపో. అమ్మ వాడెందుకే, నిన్న మొన్న వాడికి పానం మంచిగా లేదు. వాడద్దు, బావానే పోయి రౌతులు తీసుకొస్తాం. బావా పోయిద్దాంపా. వీడికి రమ్మంటే ప్రేమ కొద్ది రమ్మన్నారు అనుకున్నా. ఇంటల్లుతో పని చెప్పించుకోవడానికారా రమ్మన్నది. అయ్యో అల్లుడు, వాడు ఏదో తోషితో ఏకో మాట్లాడిండు. వాడి మాటలు ఏం పట్టించుకోకు. నేను అత్తపారా బావ రమ్మంటావా? అమ్మ నువ్వు ఎందుకే, నువ్వు కూర్చో, నేను పోయి తీసుకొస్తా. ఇటు లోపలికి వస్తమ్మ. అరే ఏం చూస్తాను వాడా, ఇట్రా ఇవి పట్టుకున్నట్రా. అక్క ఏందిరా బాగా ఎటువేయండి? ఏమో ఏదో పని మీద పోయినట్టున్నాడు. ఎందుకురా? ఏమన్నా బాధ నీకేం చెప్పాలి? దేవుడా, కడుపు అంతా గడగడగడగడంటుంది. నీ అవ్వ ఏందిరా ఏమో చెప్పమంటే చెప్పావు. నీ అవ్వ నా బాధ నాకుంది. నువ్వు మెస్లీ ఎక్కడ మెస్లిస్తావు? అగో ఏమైంది దీనికి, చెప్పమంటే చెప్పడు. ఏమైందిరా నరిగా? ఇగో అత్తమ్మ వచ్చింది, నీ బాధ ఏందో అత్తమ్మకి చెప్పు, నాకు పని ఉన్నదాడ. ఏందిరా ముఖం అంత ఎర్రబడ్డది, అంత బిగ పట్టుకొని ఉన్నావు? ఏమైందిరా? అత్తమ్మ ఏం ముచ్చట చెప్పు. బావలేడా? బావ బయటికి వేయండి కాదురా, ఏం ముచ్చట చెప్పు నాతోని. అప్పంచలి కడుపు అంతా గడగడ అంటుంది అత్తమ్మ. బావతే బయటకు తీసుకుపోతాడు అనుకున్నా. అయ్యో గాదానికేనా రా బొత్తంతా బిగ పట్టుకొని ఉన్నావు? అయ్యో అయ్యో సరే దా నేను తీసుకుపోతా. ఆగత్తమ్మా, నేను చిన్న పిల్లలకి అవుతున్నా. అరే నీ ఎంబర్ నేను రానరా, తొవ్వ చూపించత్తా. నీకు చిన్నప్పటి నుంచి బాగా సిగ్గు ఎక్కువనట. మీ అక్క నాతో చెప్పింది. ఏది కూడా ముఖం విడిచి చెప్పవు. నాకు తెలియదారా ఎంత చెప్పిగా పట్టుకొని ఉంటావు? దా తీసుకుపోతా దా. ఏందో గిదానికే కింది మీద అవుతాడు. అయ్యో నీళ్ళకి సదేలేదు కాదురా.
అరే నారి తింటానవేంద్రా నిన్ను రాంగా ఫుల్ బాటిల్ తెమ్మన్నా కదరా ఏదిరా పోయిదేపో ఇంకెప్పుడు తెస్తావురా అబ్బా తిన్నాక చూద్దాం బా ఆకలైతుంది. అరే నారి ఎవడన్నా తిన్నాక తాగుతాడా రా నీకు తెలివి ఉందా రేమన్నా మీ అన్నని దావత్కు పిలిచినాం ఏమనుకుంటారా పోయి తీసుకురాపో అన్న ఇప్పుడు ఎందుకు తేకుంటావైతే కుక్క బొట్టు తాగుతావురా మేము బండి మీద వచ్చినాం కదా అన్న పైలంగా ఇంటికి పోవాలి తేకుంటావైతే ఎందుకద్దు అంటున్నావే? మీ అన్న బాగా తాగితే నేను తాగి బొర్రీడ వంట నానే తాగుత లెక్క కనబడుతున్నానా? అసుంటప్పుడు నన్ను ఎందుకు పిలిచారు, ఎందుకు రమ్మన్నారే? మీ అన్నకు బాగా ఖర్చు పెట్టిస్తా అనుకున్నావా? అయ్యో నేను అన్నది గట్ల కాదు, మనం బండి మీద వచ్చినాం చీకటి అయ్యేటట్టు ఉంది పోయే వరకు పైలంగా ఇంటికి వద్దా అందుకే వద్దంట అన్న. మీ వాళ్ళందరి ముందట నన్ను తాగుబోతోని ఎత్తనావానే? నేను గట్లెందుకన్నా, నువ్వు గట్లెందుకు అనుకుంటున్నావు? మరి ఎట్లన్నవే? నేను మన లేకొచ్చిన ఇడికి అద్దు బావా, అది తెలిసి తెలియకంటుంది బావా, అది అన్నంత మాత్రాన నేను తేకుంటూ ఉంటానా? అరే నరి పోయి తేపోరా. వద్దోయ్, నేను తినడానికి వచ్చినా తిని పీక్తా. అబ్బా బావా అట్లా అనకు బావా. ఎందుకు అట్లా మాట్లాడతాను? నీకు అన్నం పెడతా బిడ్డ, అదేదో దోషతో అన్నది కదా అన్నం తిను. తేపోరా, నేను ముందుగా అందుకోసే అన్నారా, పో తేపో. నాకు అద్దంటద్దు, నీ మందద్దు నీకు అద్దద్దు, నేను ఎట్లా వచ్చినా గట్లే పీక్తా. ఏ ఊక బావా. అరే నరి పోయి తేపోరా. అరే నరి, నువ్వు మందెత్తే నేను సీసా వాళ్ళ కొడతా. ఆగు బావా, కోపానికి రాకు. గంతమంది అనంగా ఎందుకు అట్లా చేస్తున్నావు చెప్పు? నువ్వెంతనన్నా తాగు, నేనేమన్నా, నీ ఇష్టం. నాకు అద్దు, నాకేదో అవసరం లేదు. బావా కోపానికి రాకు బావా, నీ దండం పెడతా. బావకు అన్నం పెట్టే, కూరై కూరై చెల్లె కూరై. అయ్యమ్మా ఇది మీ అవ్వగారు తీరు. వచ్చినల్లుని ఎట్లా చూసుకున్నో తెలియదు, వచ్చినల్లునికి పని చెప్పొద్దని తెలియదు, వచ్చినల్లునికి చివరికి కూర పెట్టుడు కూడా తెలియదు అండి. ఎందుకే ఇటుకి వచ్చి ఎందుకు తీసుకొచ్చినా నీకు? చూడక కలిగించిండు. అయ్యో బావా, అది కావాలని అనలే బావా. తప్పు మా తమ్ముడే అన్న, తినన్నా జర అన్నం మించి లేవద్దన్న. ఎట్లా కనబడుతున్నా నేను మీ అందరికి? జర దండం పెడతా బావా, ఏమనుకోకు బావా. ఇదేనారా మర్యాద? అది చూడక కలిగింది, నరేం కావాలని చేయలే. కూసో తిందు కూసో. గది చూడంగా కలిగింది, ఇప్పటిదాకా అనేవిందే. అల్లుడు నీ పాంచరు బిడ్డ, నీ కాలు మొక్కుతా, తినే అన్నం మించ లేవద్దు, తిను బిడ్డ తిను. బావా తప్పు పట్టుకోకు బావా. ఎట్లా కనబడుతున్నారా మీ అందరికి? పెద్దకి కొన్ని తెస్తారా అని అల్లునికి? అందరికి పెట్టాక నాకు పెడతారా అని? మీ అవ్వకి ఎట్లా కనబడుతున్నా? అయ్యో గట్లేమనుకోలే. ఏమనుకోలేందే? మీ వాళ్ళ అందరి రీతి కనబడతలేదా? ఒక్కలనికొకరికి పెట్టుకుంటూనే వచ్చింది, వేరు చేసి ఎందుకు పెడుతుంది మా అమ్మ? నీ తెలియదా మా అమ్మ గురించి? మీ అన్న మంది ఎప్పుడు తెచ్చేది? తిన్నాం కదా. అయ్యో బాబా, తినుడు లేట్ అయిందని మర్చిపోయినా బాబా, తప్పైంది నాదే. అన్న కూరయంగా నరిగని చేయి తలిగి పడ్డది, తప్పు వాంది. ఆ తప్పుకు నీ కాలు మొక్క ఉన్నా మేము మొక్కుతాం. తినన్న ఊరుగా నువ్వు రచన మంది చూస్తే ఇజ్జత పోతుంది. తప్పు వాంది, తినన్న ఏమనుకోకు. కూర కింద పడుకు నరిగాని తప్పే అన్న, వాని బదులు నేను క్షమాపణ అడుగుతాను. తినే అన్నం మించి లేవద్దన్న. మీ కూరద్దు, మీ మందద్దు. అయ్యో 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 బావా పోకురు బావా, ఇది ఇంత చిన్న విషయానికి పెద్ద చేస్తున్నావు. ఏంద్రా చిన్నది? నీకు చిన్నది కావచ్చు, నాకు కాదురా. ఎట్లా కనబడుతున్నారా మీ అవ్వకు? గంజులున్న కూర తీసి పక్కకు పెట్టుకున్నది అంటే మొత్తం నేనే తింటానారా? మీ అందరు ఒకటి నేను ఒకటే? మీ అబ్బ దాచి పెట్టిందిరా, నేను చూసినా. అల్లుడు ఇంటికి అల్లుడివి, నీకు ఇయ్యని మర్యాద ఎవరికి ఇస్తా బిడ్డ? నాకెవరున్నారు? మీరే కదా. ఇంటికాడ మీ అమ్మ మీ బాబు ఉన్నారని టిఫిన్లా కూర తీసిన, అంతేగాని మిమ్మల్ని ఏరి చేయడానికి కాదు బిడ్డ. మా అమ్మ ఎప్పుడన్నా నిన్ను గట్ల వేరుగా చూసిందా? నీకు ఆ మాట ఎట్లా బుద్ధి అయింది? బావా తెలిసి తెలియక తప్పు జరిగింది బావా, రా బావా తిందాం రా బావా. అరే నరి పోయి మంద లేపరా, బండ్లు ఉన్నది. అరే నువ్వద్దు, నీ మందద్దు. వస్తావా రావా? అయ్యో ఏంద్ర తిరుపతి, ఆ కీస పాడుగాను మోతలే తీసుకొచ్చి పెట్టిన
ఇప్పుడు చూడు పొలాన్ని కోపం మీద తీసుకుపోతాడు. ఎంత కొడతాడో ఎంత తిడతాడో ఆయన గుణం తెలిసి గిట్ట చేస్తాను వెంద్రడు. ఇప్పుడు పొలం కూడా వేసుకుంటా పోతాను గిట్ట నిమ్మలం లేకుండా. ఇప్పుడు చూడు తినే కంచాల మీద పొలం తీసుకుపోతాడు. గింత నిమ్మలం లేకుండా చేసినావు కదరా ఆయన. అట్లా నువ్వు ఇట్లా మందు పాడుగాను తెచ్చిపెట్టిన అయిపో. అత్తమ్మ నేను తీసుకొత్తాగు, నేను అన్నను బతలాడతా, నువ్వు వేడవకు. అన్న ఆగురు అన్న. అన్న అన్న చిన్న చిన్న వాడికి కోపాలు ఎందుకన్నా? తినకుండా పోతారు. వినన్న మాట విన దండం పెడతా అన్న. తప్పు బావే. ఎక్కిల్ చొత్తుడు పోవద్దు బావా, అది పద్ధతి కాదు బావా. నా మీద ఉన్న కోపం ఉంటే చూసుకో బావా, 2 కొట్టు కానీ అలిగి పోకుర్రి బావా. పోయి తిందాం పారి బావా. అన్న తప్పు బా. అయ్యో అద్దు, అన్న కోపం తగ్గినాక అన్ననే మారుతాడు. నువ్వు బాధపడకు. తుర్తిగా తిందామన్న వరకు గిట్లలో తయారు చేసేయండి బిడ్డ. అత్తన్నారా చెల్లె? ఏమన్నారా బాబా? ఎంత బతులన్నా ఇంటలేడత్తమ్మ, కింద నూకేసిపోయింది. ఏం చూస్తున్నావే? నడు లోపలికి. నీకేమైంది? ఎందుకంత కోపానికి వస్తున్నావు? నీవోళ్ళు చేసిన అవమానం చాలే, నువ్వు ఏడ్చి నాకు ఇంకా తిక్క దుబ్బకు. మా వాళ్ళు ఏది కావాలని చేయలేదు. నరి పాటిల్ తీసుకుంటా అంటే కూర కింద పడ్డది. మా అమ్మ టిఫిన్ లో కూర తీసింది కూడా మన కోసమే. మా అన్న మందు తెత్తా అంటే నేను అద్దన్నది ఎందుకు? మనం బండి మీద పోయినాం, పైలంగా రావాలని అద్దన్న. అంతేగాని అక్కడ జరిగింది ఏది కావాలని కాదు. ఎందుకు ఇట్లా తృప్తి లేకుండా చేసినావు? ఎవరికి తృప్తి కావాల్సింది? ఇంటల్లునికి మర్యాద ఇచ్చే తెలుగు లేదు మీ వాళ్ళకి, వాళ్ళకి తృప్తిగా ఉన్నా. ఇంకొకసారి మీ అబ్బగారు జోలు తీసినా, వాళ్ళతో మాట్లాడినా ఇక్కడ నేను నరికి పోగులు పెడతా. అర్థమైందా? అలా తిరుపతి, తిరుపతి నీ ఫోన్ కు చెల్లె ఫోన్ చేసింది, ఒకసారి చూడిపోరా. చేయలే అమ్మా, చెల్లె ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నానే. చేయలేదా? మౌనిక, ఇంట్లో ఫోన్కు సప్న గిట్లా ఫోన్ చేసిందానే? మనం ఫోన్ చేస్తేనేమో అల్లుడు ఫోన్ ఎత్తలేకపాయే, నా బిడ్డ ఫోన్ చేస్తలేకపాయే. ఫోన్ ఇస్తాడో ఇత్తలేడో, మన గురించి ఏం మాట్లాడుతాడో, దాన్ని ఎన్ని మాటలు అంటాడో, ఎంత బాధిస్తాడో. అత్తమ్మ, జాతరకు పోయి వచ్చినప్పటి నుంచి జరిగిన దాన్ని తలుసుకొని రోజు బాధపడతాను. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. స్వప్న ఎట్లయినా ఫోన్ చేస్తుంది, చేయకుండా అస్సలే ఉండదు.
నువ్వేం బాధపడకు. అది కాదే మౌనిక, తినే తిండి మించెల్లి ఎంగిల్ చేత ఎవరన్నా వేటోళ్ళు ఉన్నారా? నాలునికి నేనేం తక్కువ చేసిండే? మన ఇంటికి అత్తపోతే ఎంత మంచిగా అరుచుకున్నాం. ఆయనకి ఏమన్నా కావాలంటే అడగరాదా? ఆయనకు హక్కు లేదా? ఆయనకు అధికారం లేదా? అట్టిగా నా బిడ్డను బాధ పెట్టుడు తప్ప ఏమన్నా ఉన్నదా? ఊకో అత్తమ్మా. ఊకునుడే ఉండే నాకు ధైర్యం వస్తలేదు. మనం పోక జాతర పోయినందుకు గింత ఘనకార్యం చేసిండు మన ఇంటి అల్లుడు. ఏడవకత్తమ్మ, అయినా మనమేం తక్కువ చేసినాం అత్తమ్మ. మనం దర్శనానికి పోయేసరికి లేట్ అయిందని సప్నో పని నేనో పని చేసి బువ్వ కూర నేను. మరి అల్లుడికి కూర ఏంగా నరిగని చెయ్యి దాకి కూర కింద పడే అది ఇట్లా మనసులో పెట్టుకున్నాడు అని. మరి ఏ కూర పడ్డద్దు కాదత్తమ్మ, అన్న ఇంటికాంచి రాగానే మనసులో ఏదో పెట్టుకొని వచ్చిండు. ఈడికి వచ్చినాక ముఖం మార్చిండు. పాపం స్వప్న పూలు కొనియమని నోరు తెరిచి అడిగింది. పూలు కొనియకపాయ, లడ్డు కొనియకపాయ, గాజులు కొనియమని అడిగితే గంతమంది ముందట లొల్లి చేసే ఆఖరికి మనమే కొనిత్తిమి. ఏదో మనసులో పెట్టుకున్నాడు అత్తమ్మ. నువ్వు అన్నది కరెక్టేనే మౌనిక. బావ రాగానే మనసులో ఏదో పెట్టుకొనే వచ్చిండు. మనం ఏం మాట్లాడినా తప్పు తీసిండు. అన్నిటికీ కోపంగానే ఉన్నాడు. అరుచుకున్నా అరుచుకోకపోయినా మనోళ్ళే కదా అని సర్దుకునేటోళ్ళు లేరా? కావాలని లొల్లి చేసుడు తప్ప. మా బావ కోపం ఎప్పుడు పోవాలి? మా చెల్లె మళ్ళీ మన ఇంటికి ఎప్పుడు రావాలి? ఎందుకు రారు? వాళ్ళే అత్తరు. ఎట్లా వస్తారే మౌనిక? గన్ని మాటలు అనుకుంటా పొల్లని తీసుకుపోయింది. మాట్లాడడానికి పోతే వాణి నువ్వుకేసాను, నిన్ను నువ్వుకేసాను. ఇన్ని రోజులైతాను ఒక్కనాడని నా బిడ్డతో ఫోన్ మాట్లాడిచ్చిందా? నా బిడ్డతోనే నేను ఎప్పుడు మాట్లాడతా? నా బిడ్డ మొక్కం నేను ఏంటంటా? అత్తమ్మ, స్వప్న మన ఇంటికి వచ్చేటట్టు నేను చేస్తా. ఏం చేస్తావే? వాళ్ళు ఎట్లా వస్తారు? గప్పట్ల పద్మచిన్నమ్మ వాళ్ళ బిడ్డ పొడి బియ్యం పోసింది గుర్తుందా? గుర్తుకున్నదే. మనం కూడా మన సప్నకు వద్దాం అనుకున్నాం. ఇదే ముచ్చట వాళ్ళ అత్తకి చెప్తే ఆ చిన్నమ్మ ఏమన్నది? పాలోళ్ళు చచ్చిపోయిర్రు, సుట్టున్నది, మాషిక వెళ్ళినాక మంచి రోజు చూసిపోయిర్రి అన్నది. మొన్ననే సంవత్సరికం అయింది. ఇప్పుడు మంచి రోజులు కూడా ఉన్నాయి. సప్నకు పొడి బియ్యం పోద్దాం అత్తమ్మ. ఇదే ముచ్చట సప్నోళ్ళ ఇంటికి పోయి చెప్పుదాం. మాట ముచ్చట కలిసినట్టుంటది, ఆడబిడ్డ కొడి బియ్యం పోసినట్టుంటది. ఏమంటావు అత్తమ్మ? అంతే అంటవానే? అంతే అత్తమ్మ. మనం పోయినట్టుంటది, మాట కలిసినట్టుంటది, వాళ్ళ కోపాలు కూడా పోతాయి, వాళ్ళు మన ఇంటికి వచ్చినట్టుంటది. గందుకే ఈ ఆలోచన చేసిన. మంచి ఆలోచన చేసినవి మౌనిక. ఎట్లయితే నా చెల్లె మన ఇంటికి రావాలి. సరేరా తిరుపతి, మనం చెల్లెల ఇంటికి పోయి మాట్లాడదాం. రేపే పోదాం అమ్మా. సరే మౌనిక, రేపు నా బిడ్డ ఇంటికి పోయి మాట్లాడదామే. దేవుని దయ వల్ల నా అల్లుడు కోపం పోయి మన ఇంటికి వస్తే అంతే చాలు. ఇంట్లో అందరం బాధపడతానమని ఎంత మంచి ఆలోచన చేసినవే. నీ మనసు ఎంత మంచిదే మౌనిక. నా కళ్ళ ముందు నువ్వు ఇట్లా బాధపడుకుంటుంటే నేను చూసుకుంటే ఎట్లుండాలి అత్తమ్మ? అందుకే ఈ ఆలోచన చేసిన. సరే రేపు పోయి మాట్లాడదాం. నా బిడ్డ నా ఇంటికి వస్తుంది ఇక. సరే అత్తమ్మ. అమ్మ, ఎట్లయినా చేసి చెల్లెని బావని ఇంటికి తీసుకొద్దామే. నీ మనసులోకి వెళ్ళి బాధ తీసేయిగా. ఇంటికి పోతే బావ ఏం మాట్లాడతాడో ఏమంటాడో రా. ఏం మాట్లాడతాడు అత్తమ్మ? ఏమన్నా మాట్లాడితే అక్కడ చిన్నమ్మ చిన్న బాపులేరా? వాళ్ళతో మాట్లాడి మెప్పించుకుందాం. అప్పటికి అన్న కోపం పోకపోతే అవసరమైతే కాళ్ళ మీద పడదాం. ఇప్పటికైనా మనసు నిమ్మలం అయిందా? అయింది. మీరు కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులు అవుతుందో. తింటూరు పారి. తింటాం. ఏం కూర అండినవే? రొయ్యలు టమాటా అండినా. ఇవాళ కడుపు నిండా తినాలి. తీసుకురాపో. సరే. అమ్మా, నేను బయటకు వెళ్తాను. ఇంత పొద్దుగా లేటు బిడ్డ చాదా అయిపో. పనుందే, ఏమొద్దు ఇప్పుడు.
రాత్రి కూడా అన్నం తినలే, ఇప్పుడు చేద్దంటున్నావు. గట్లయితే ఎట్లా బిడ్డ? మనసు బాగాలేనప్పుడు చాయ్ తాగకుండా అన్నం తినకుండా ఎవరికేం నష్టం లేదే. నువ్వు ఆగురా, నేను చాయ్ పోసుకొస్తాను. అదే నేను పోతున్నా. అత్తమ్మ, నేను మీకు చాయ్ తీసుకొస్తా, మీరు పోయి ఆడ కూర్చోరు. చాలా ఉంటాడు, కోపంగా పోతాడు. ఏమైంది? ఏమోనయ్యా, నాకు కూడా ఏం తెలియదు. అత్తమ్మ, చాయ్ తీసుకో. మామయ్య, మీరు కూడా తీసుకో. సప్న, అత్తమ్మ, చాయ్ ఎంత గిట్టుంది? ఏమైంది అత్తమ్మ? చక్కెర బదులు ఉప్పేసినావు. ఏంది? ఉప్పేసిందా? అయ్యో, నేను చూసుకోలే అత్తమ్మ. నేను మళ్ళీ పెట్టుకట్టిద్దే అత్తమ్మ. అద్దుతే కూర్చోను. అద్దత్తమ్మ, కూసో. నేను కూర్చోను అత్తమ్మ. కూసోయే. ఎప్పుడు చాయ్ చేసినా, అన్నం వండిన కూర వండినా మంచిగా మనసు పెట్టి చేసేదానివి. ఇవాళ ఏమైంది నీకు? మనసు ఏడబెట్టి చేసినావు చాయ్. చక్కెర బదులు ఉప్పు వేసినావు. ఇలా నేను పని చేస్తేనా అంక పెట్టాడు చేస్తావా? ఏమైంది ఇవాళ నీకు మనసు? ఏం కాలే అత్తమ్మ. ఆడు ఓంగ కూడా ఆపుతలేవు. ఎందుకు, ఏమైంది? మాట్లాడతలేవా అంతోని? అదేం లేదు అత్తమ్మ, ఏం లేదు. నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రం నాకేం తెలియదు అనుకుంటున్నావా? ఊరికి వచ్చిన కానీ చూస్తున్న 2 రోజులే. ఆడు ఏది అడిగినా నన్నే అడుగుతాడు, ఏది చెప్పినా నాకే చెప్తాడు. ఇతను మాట్లాడతలేడు, నేను పిలుస్తలేడు. ఏం జరిగింది చెప్పే. చెప్పు సప్న. మీ అమ్మోళ్ళింటికి పోనే పోవద్దు, వాళ్ళ గడిపేది ఒక్కద్దని నన్ను కొట్టిండు అత్తమ్మ. ఆ మాటలే నా మనసులోకి వెళ్ళి పోతలేవు. ఆ ఆలోచనతోనే ఛాయ పెట్టిన అత్తమ్మ. అడిగి పోయి వచ్చిన కానుంచి ఆయన నాతోటి మాట్లాడతలేడు. ఏ ఆడి వీలైనా అవ్వగారింటి పోకుండా ఎట్లుంటదట? ఆయనకి ఏమైనా తలకాయ ఉందా? ఆడు రాని నేను అడుగుతా. మనసులేం బాధ పెట్టుకోకు సార్. ఆడు అన్నంత మాత్రాన నువ్వు అవ్వగారింటి పోకుండా ఉంటావా? నేను తోలుకుంటుంటాను. దానికి చెప్తుంది బాధపడ. ఎంత ఆగమన్నా ఆగకుండా తీసుకొని వచ్చిండు అత్తమ్మ. అక్కడ మా వాళ్ళు ఏం తక్కువ చేయలేదు, ఈయన ఏం తక్కువ ఇవ్వలేదు. మనసు లేదో పెట్టుకొని ఇదంతా ఎత్తండి అత్తమ్మ. మాట్లాడదా
పార్సల్ తీసుకొని దీపావళి చేసుకోపో దర్శనం తీసుకొని నేను అడుగుతూ వచ్చిన నేను ఛాయ్ మళ్ళీ పెడతా తీసుకొస్తా. అందుకో తలకాయ ఉందా చిన్న చిన్న అడిగి అట్లా వెళ్ళి పోతాడు కొట్టాడబోతుంది ఎవరన్నా పోయిన అట్టిగా గుంజుకొచ్చినట్టు వచ్చినాక అడగాండి గట్టిగా. అడుగుతావు రాని పురా అడవైద్యుడు వదిలేడ భయం ఉండద్దా రానా ఇదిగా ఇంకా వెళ్ళిపోతాను. రాని ఆగు. సప్న అత్తమ్మ నేను ఊరికి పోక ముందు డబ్బాలను ఒక్క దిక్కు చదిరిపోయినా అవన్నీ ఏదో కనబడతలేవు. ఎదురుగా మంచిగా లేవని నేనే అటు వెనక దిక్కు పెట్టిన అత్తమ్మ. ఈయన తీసి ఉడదామని చదువుతాన్నా. సరే సరే అవన్నీ ఒక్క ముగ్గే చదువు. సరే అత్తమ్మ. కొంచెం నూనె చేద్దాం. అవు కానీ ఫ్రిడ్జ్ మీద 2000 పెట్టిపోయినా నేను తీసినవా? అవి కూడా తీసి దాచిన అత్తమ్మ. నువ్వు ఊరికోగా ఎగిరితం పోయినావనే అన్ని పనులు చేసుకొచ్చిన, అన్ని చూసుకున్నా. మంచి పని చేసి. సరే ఏందిరా బీరోల కల్లి 20,000 తీసుకున్నానే. ఎందుకు? పనుందే. మరి నాకేం చెప్తున్నావు? నీ పెన్నానికి చెప్పుకో. సంపాదించేది నేను, ఇల్లు చూసుకునేది నువ్వు. దానికేందే చెప్పేది? నువ్వు సంపాదించుకత్తే ఇంట్లో మంచి చెడు చూసుకుంటూ ఇవ్వాలిరా. అది కాదా? దానికే చెప్పు. గవర్న నాకు సంబంధం లేదు, నీకు చెప్పినా గంతే. బుజ్జి అమ్మా మంచిగా ఉన్న బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావానే? వదినే మొన్న మీ జాతరకు పోయినావు, నువ్వు ఊరికి పోయినావట బుజ్జి చెప్పింది. అది అనుకోకుండా ఊరికి పోయినా. ఏంది వదిన ఇంత సడల్ నచ్చిర్రు? నీకు ముచ్చట చెప్దామని వచ్చిన చిన్నమ్మా. ఆ మధ్య నా బిడ్డకు ఓడిబియ్యం పోతా అనుకున్నా కదా వదినే. మీ పాలోళ్ళు ఎవరో చచ్చిపోయారు, చుట్టుండగా పోయొద్దు, మంచి రోజులలో పోయమన్నావు కదా. మొన్ననే ఏడాది మస్కం పెట్టిర్రు, మంచి రోజులు ఉన్నాయట. నా బిడ్డకు ఓడిబియ్యం పోతా రాండి వదినే. సరే వదిన. ఏడికే పోయేది? ఏడికోలేదు. ఎందుకురా? ఎందుకేందే? ఇంటల్లునికి ఎట్లా విలువ ఎన్నో తెలియదాళ్లకు. వాళ్ళ ఇంటికేందే మనం పోయేది? నాకేం తక్కువనే? ఏ విలువ లేదరా నీకు? మొన్న జాతరకు పోయినప్పుడు ఏం జరిగిందో తెలుసానే? ఏం జరిగిందిరా? ఇక వంట వేసే పొయ్యిరాళ్ళు నన్ను తెమ్మట్రానే. ఎట్లా నడుతున్నాళ్ళకు? అరే నా అత్తగారు నా కుటుంబం అనుకున్నప్పుడు తెత్త తప్పే ఉందిరా. వాళ్ళు పని చెప్పిరని నువ్వెందుకు తప్పు తీసుకుంటున్నావురా గంతగానో? ఇంటల్లునికి పని ఎట్లా చెప్తారే చెప్పు, నువ్వు చెప్పే. అరే నా బొమ్మది నా అత్తగారు నా కుటుంబం అనుకున్నప్పుడు పని చేస్తే తప్పే ఉందిరా. గదంతా నాకు తెలియదే. నన్ను జాతరకు పిలిచి వాళ్ళు అవమానించారు. అక్కడికి పోవడం అవసరం లేదు మీరు కూడా. ఏం తక్కువ చూసిరా నిన్ను? ఏం తక్కువ చూసుడేంది? నా బామ్మర్ది గాడు నేను అత్తే మందు వచ్చిండా అడుగు. అరే మీరు బండి మీద వేయరు, జాగ్రత్తగా పోవాలి. మా వాళ్ళని పోయలే కావచ్చు, నువ్వు ఎప్పుడు తాగలేదారా? ఎందుకు ఇట్లా కొంచెం పడతాన్నావు? మా అత్తమ్మ నాకు కూర పెట్టాల్సి వస్తుందని కూర తీసి పక్క పెట్టిందే. నా కళ్ళ నిండా నేను చూసిండే. అది అవమానం కాదా? అడుగువాలను. అయ్యో వదిలే, అల్లుడు మాట్లాడిందని తప్పు పట్టుకోకు. ఆ టిఫిన్ల కూర తీసింది మేం తినటానికి కాదు. అన్న నువ్వు జాతరకు రాలేదు కదా, ఇంటికి పంపిస్తే మీరు తింటారని తీసిన. కూర తీసినాక బుజ్జి చెప్పింది మీరు ఊరికి పోయిండ్రు, ఇంటికాడ లేరని. దానికే అల్లుడు అట్లా తప్పు పట్టుకొని మాట్లాడుతాడు. నయమానంగా వదిలే, నమ్ము వదిలే. నీ కూర తీసుకొని ఏం చేసుకుంటా, పొంద మీద పెట్టుకుంటా. తెలిసి తెలియక తోసి తోయక చేసిన పనుల వల్ల తినే అన్నం నుంచి వెళ్ళి ఎంగిల్ చేత నా బిడ్డను తీసుకొని వచ్చిండు వదిలే. తినే అన్నం మీకెళ్ళి లేచిపోయేంత పొగరు ఏమొచ్చిందా నీకు? ఎందుకు అంత పొగరు? ఏడ నేర్చుకున్నావు? ఏదైనా తప్పు ఉంటే తర్వాత మాట్లాడపోయావా? అప్పుడే దొరికిందా నీకు? జరిగింది ఏం చెప్పినా నీకు అర్థం కాదే. ఓడి బియ్యం లేదు, ఏం లేదు, వాళ్ళ ఇంటికి ఓడే లేదు. అరే శ్రీకాంత్, నాకు అన్ని ఎరగరా. నువ్వేందో వాళ్ళేందో అందరు తెలుసు నాకు.
కోడలు అన్ని చెప్పింది. నువ్వు వచ్చినాక అడుగుదామంటే నువ్వు తాగి వచ్చినావు, తాగి వచ్చి పండుకున్నావు. అందుకే నేను అడగలే నిన్ను. నువ్వు మాట్లాడతలేవని లోపల ఎంత కుమిలిపోతుందిరా అది. నీకేం తెలుసురా? అన్నిటికీ నువ్వు కొంచెం పడతావురా. తప్పులని నువ్వు తీస్తావు. అరే శ్రీకాంత్, అలా తప్పేం లేదురా. తోయక చేసిరని మాట్లాడుతురుగా బిడ్డ. నా మాట ఇంటవైనవా? పోవుడు లేదు అంతే. ఎందుకు పోవద్దురా? దాని అవ్వగారు కాదు, నీ అత్తగారు కాదా? ఏమైనా తప్పుంటే మెప్పించుకోరా. దాన్ని అవ్వగారింటికి పోవద్దనడానికి నీకేం హక్కుందిరా? చెప్పురా. కోడళ్ళంతా ఎందుకు మాట్లాడతలేవని అడుగుదాం అనుకున్నారా? ఇక రాత్రి బాగా దాగచ్చినావని నేను అడగలేకపోయింది. ఎందుకు మాట్లాడతలేవరా కోడళ్ళంతా? అది చేసిన తప్పేందిరా? అంత కాన్ఫోన్లో ఏమైందిరా? అన్ని తెలివిలేని పనులు చేస్తావు. నువ్వే మాట్లాడతావరా? నీ వాదిని తెలిసో తెలివ కాడు కోపం మీద నచ్చిండు, దాన్ని కొట్టిండి తిట్టిండు. మీరేమనుకో, ఇంటికి వచ్చి చెప్తారు కాబట్టి బియ్యం పోతామని. మీరు అన్ని సిద్ధం చేసుకోండి, మేము మొత్తం పోవాలని. ఏడికే పోయేది? నా మాట అంటే విలువ లేదా? నువ్వెవరికి ఇచ్చినారా విలువ? వాళ్ళకి అంతగానే పెడతా. నువ్వు విలువిస్తే ఇంటికి చెప్పినాడు పోవా? చాలుగా చాలు, వాళ్ళకు ఉంటుంది చాలు, మనకు ఉంటుంది. చాలు అయిపోతావా నువ్వు? ఈ సంగతి నాకు తెలియదా? ఎక్కడ తిరుగుతానో, ఏం చేస్తానో, ఏం తాగుతానో, ఏం తింటానో నాకు తెలియదు అనుకుంటావా? చెప్పినట్టు పోవాలి. రాత్రి నుంచినందుకు మీకు చేసిన కనకారం కాదు. ఎవరు విలువగా పన్నాం? 10 మంది కొడి కొడితే తిడితే కొందుకొని అంతే. నీకుంది ఆ విలువ? అని విలువ కామన్నా, నీ విలువ కామన్నా. ఏం మాట్లాడుతున్నాను ఇంకా? విలువ అని మాట్లాడుతున్నావురా. ఇప్పుడు నీ బామ్మ సెకండ్ ఇతను సెకండ్ ఇచ్చిన వారా? విలువ గురించి నువ్వు వారా మాట్లాడేది? తెలివి తక్కువ మనిషి ఉన్నవేరు. బావా, మేము ఇన్ని చెప్పిన చూస్తా నీ కోపం తగ్గకపోతే మమ్మల్ని క్షమించు బావా. నీ కాలు మొక్తా బావా. నీ బామ్మర్రికి ఊళ్ళో పోతే 100 మంది నమస్తే పెడతారు. అసొంటోడు అలా చెల్లె కోసం తగ్గి నీకు కాలు మొక్కత్తే ఎందుకు రా? ఇంత పోవర్ నీకు ఏం చూసుకోని రా? అలా గుణం ఏందని నీకు అర్థమైతే లేరా శ్రీకాంత్ గా? శ్రీకాంత్ చిన్న చిన్న మనసు పర్చలతోని కుటుంబాల దూరం చేసుకొని కుటుంబాలు విడిపోయిన ఎన్నో ఉన్నాయి. మీ బామ్మారిది పైసా బలం చూసుకొని మా బావతో ఏంటి అని పోలే. అంత పైసలు ఉన్నా కూడా నీ దగ్గరికి వచ్చిండు మా బావను దూరం చేసుకోవద్దు అని. నీకు నువ్వేమైనా మర్యాద ఇస్తాను ఆయనకు? అలా మనసు నీకు అర్థమవుతుంది ఏమన్నా? నేను కాదని పోతారు వాళ్ళు. వాళ్ళకి ఎంత పైసలు ఉన్నా ఎంత మంచిగా ఉన్నా కూడా నేను కాదని పోతలేరు. నీ దగ్గరికి వచ్చి కాలు మొక్కస్తాడు. నీకు ఇంక ఎప్పుడు వస్తుంది బుద్ధి? వాళ్ళ మనసు ఎప్పుడా అర్థం చేసుకుంటావు? మనుషులకు కావాల్సింది ఆసుపత్రులు కాదు, మర్యాద, మాట, మంచి కుటుంబం కావాలి. ఐక్యంగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి అందరు కలిసి. అప్పుడే విలువ ఉంటుంది మనకైనా వానికైనా. నాకు అన్ని తెలుసు బాబు. జాతర కాడ నా విలువ తీసేసినట్టు మాట్లాడేది కాబట్టే నేను పోనంటాను. నన్ను కాదని మీరు ఊతా అంటే పోండి. మేమెట్లా పోతాం? నిన్ను కాదండి. బియ్యం పోసుకునేది నువ్వే, నేను తీసుకొనే పోతాం. నిన్ను కాదని మేమెట్లా పోతాం విడిచిపెట్టి? అన్న, అల్లుడు ఇట్టం కొద్ది మా ఇంటికి వస్తేనే నేను బియ్యం పోతా. బియ్యం పోసడానికి అన్ని సిద్ధం చేసుకుంటా. లేకపోతే నేనే బియ్యం పోయా, ఎవరిని ఇబ్బంది పెట్టా. చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకొని నన్ను నా అమ్మగారింటికి దూరం చేయకు. నీకు ఇంకా కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు, అంతేగాని నన్ను నా పుట్టింటికి దూరం చేయకు. నీ కోపం వల్ల నీకు బంగారు చైన్ పెట్టలేదనే కదా నేను చెప్తా మా అమ్మతోటి. ఊడి బియ్యం పోసే రోజు చైన్ పెట్టుమని మా అన్నను నేను ఒప్పిస్తా. బంగారు చైనా
ఏంటిది బిడ్డ నాకేం అర్థమైతలేదు. అవునే అమ్మ, మనం కొండగట్టుకుపోయినప్పుడు మిమ్మల్ని చైన్ పెట్టమని అడుగుమని నాకు చెప్పిండు. అక్కడికి వచ్చిన కాడ ఎప్పుడు ఎందుకని నేనే చెప్పలే. అది మనసులో పెట్టుకోనే ఆ రోజు అట్లా ప్రవర్తించిండే, అంతలో చేసిండు. బావా ఈ చిన్న ముచ్చట కూడా మా చెల్లెతో చెప్పిస్తావు బావా. స్వయంగా నన్ను అడిగితే నేను చెప్పి చెప్పొద్దుంటున్నా. నీకంటే మాకు ఎవరున్నారు బావా? అరే నాన్న, కోపతాపాలు ఎన్నున్నా ఒక్క అడుగు తగ్గి ముందు పోతానేరా కుటుంబాలు కలిసి ఉండేటి. అందుకే ఇంటికి చెబుతుందిరా మీ అత్త, పోదంపా బిడ్డ అందరం కలిసి. సరే అల్లుడు జరిగినవన్నీ మనసులో పెట్టుకో, నీకు దండం పెడతా బిడ్డ. రా బావా. అర్థం మరి. వాళ్ళు గంత మంచిగా చెప్పాంగా ఇంకేం చూస్తాను నువ్వు నువ్వు కూడా చెప్పు అత్తమా, చెప్పు పోవాలి. సరే అత్తమ్మ. అమ్మా, పెట్టిన బట్టలు కట్టుకున్నారు కదా బిడ్డ. సరే మీరు కూర్చోరు. అయ్యో అత్త మీద బిడ్డ. అత్తమ్మ తయారైతుందమ్మా. అవును గాని వదిలేదే కనబడతలేదు. బియ్యం పోసడానికి ఇంటి పక్కలోను గలచ్చక్కను సుజాతను రమ్మనడానికి పోయిందే. వదినే, ఆడవిళ్ళకు ఓడి బియ్యం పోసడంటే ఆ సంబరం వేరు, ఆ పండుగే వేరు. వదినే, నిజమేనే అమ్మ. మిమ్మల్ని అందరినీ చూసినాక నాకు ఇప్పుడు అర్థమైంది. కుటుంబం అంటే కలిసి ఉంటేనే ఒక ఆనందం. ఇంటల్లుననే అహంకారంతో ఏదో చేద్దామని అనుకున్నా, కుటుంబాలే కలవద్దని ఆలోచించిన. కానీ ఇప్పుడు అర్థమైంది, అవన్నీ తప్పని పొరపాటని తెలిసొచ్చింది. అల్లుడు ఇప్పుడు గవన్నీ ఎందుకు, అయిందేదో అయిపోయింది. మీరు మంచిగా ఉంటే నాకు అంతే చాలు. బుజ్జి మీరు కూర్చోరు. తిరుపతి అమ్మా, వదినే కూర్చోరు. అల్లుడు కూర్చో.